ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్గా ఉండకూడదు. రెండోది, నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి. అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుందంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, నీకు జేజేలు పలుకుతారు. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెయ్యి. ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం. నేను ఏదైనా ఉంటే 1 to 1 వేరే విషయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అదేమా నేను చూస్తానయా, నేను అన్నీ చూస్తా. రే వినయ్యా, విను. నువ్వు వినాలా? నువ్వు కాదు, అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. వినయ్యా, పోయినప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా.